అల్లరి అత్తాకోడళ్ళు. అల్లరి అత్తాకోడళ్ళు కాకి పిచ్చుక కలిసి బట్టలు పట్టుకుని ఒక తోటలోకి దొంగతనం చేయడానికొచ్చాయి. దిక్కులు చూస్తుంటాయి. అత్తయ్య, తోట కాపరిగా ఉండాల్సిన చిలుక లేనట్టుంది. దానిని మనం నమ్మడానికి లేదు కోడలా. ఒకసారి తోట మొత్తం తిరిగి చూద్దాం పదా. అది బయటకు వెళ్ళిందా, లేదంటే మనకోసం ఎక్కడైనా రహస్యంగా దాక్కుని ఉందా అనేది తెలుసుకుందాం. సరే పదండత్తయ్య అని చెప్పి కాకి పిచ్చుక అత్తాకోడళ్ళు కలిసి తోట మొత్తం తిరుగుతూ కాపలా ఉండే చిలుక కోసం చూస్తుంటాయి. అప్పుడు చిలుక ఆ తోటలో ఒకచోట మంచం వేసుకుని పడుకోవడం కనబడుతుంది. కాకి చిలుక ఆ మంచం దగ్గరికి వచ్చి, అత్తయ్య, చిలుక పడుకుని ఉంది, పదండి, మనం వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్దాం. లేదు లేదు కోడలా, చిలుకను నమ్మడానికి లేదు. ఇప్పుడు చూడు అని చెప్పి అత్తకాకి పడుకున్న చిలుక ముఖం మీద ఒక రెట్ట వేస్తుంది. చిలుక కదలకుండా పడుకుని ఉంటుంది. అవునత్తయ్య, పడుకునే ఉంది. ఇప్పుడు నేను అని చెప్పి పిచ్చుక కోడలు ఒక రెట్ట వేస్తుంది. ఇప్పుడు నేను నేను ఇలా అత్తాకోడళ్ళు అల్లరిగా చిలిపి పనిచేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడే చిలుక కళ్ళు తెరుస్తుంది కోపంగా. అత్తాకోడళ్ళు, మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా? చెబుతా మీ సంగతి అని కర్ర పట్టుకుని అక్కడ్నుంచి బయలుదేరుతుంది. అత్తాకోడళ్ళు ఒక పళ్ళ చెట్టు దగ్గర ఆగి, అత్తయ్య, మంచి అవకాశం, నేను చకచక పళ్ళు కోసిస్తాను. మీరు ఆ పళ్ళని తీసుకెళ్ళి బుట్టలలో వేయండి. ఇద్దరి బుట్టలు నిండిన తర్వాత ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. అంత బాగానే ఉంది కోడలా, కాకపోతే నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను అత్తని, నువ్వు కోడలివి. ఈ పట్టింపులే వద్దత్తయ్యా. ఇలా మనం అల్లరిగా గొడవ పడుతుంటే అవతల చిలుకకి మెలకువ వచ్చేస్తుంది. అది మనకు తెలియకుండా జాగ్రత్త పడుతూ మనల్ని పట్టుకోవడానికొస్తుంది. ఏది ఏమైనా సరే, నేను అత్తని, నువ్వు కోడలివి. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. నువ్వు చెప్పింది నేను చెయ్యను. అర్థమైందా? మీకు వయసైపోతుంది, చూపు మందగిస్తుంది. తాజా పళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు కనబడవత్తయ్యా. ఏం మాట్లాడుతున్నావు మైదా పిండి కోడలా? నా చూపు బాలయ్య బాబు చూపు కంటే పవర్ఫుల్గా ఉంటుందా? సరే కానియండి, చకచక పళ్ళు కోసి ఇవ్వండి, నేను వెళ్ళి బుట్టలను నింపుతాను అని చెప్పగానే అత్తకాకి కోసి ఇస్తూ ఉంటుంది. ఇంతలో చిలుక రావడం చూసి పిచ్చుక కోడలు అక్కడి నుంచి జంపు జిలాని. పాపం అత్తకాకి చిలుకకు చిక్కి చాలా దెబ్బలు తిన్నదే. గ్రద్దమామ ప్రశాంతంగా ఉన్న తన ఇంటికొచ్చి అయోమయంగా చూస్తూ, ఇదే నా ఇల్లేనా, లేదంటే నా ఇల్లు అనుకొని పక్కింట్లోకొచ్చానా అని అనుకుంటూ ఉండగా మంచినీళ్ల గ్లాస్ పట్టుకుని భార్య కాకి ఒకవైపు నుంచి కోడలి పిచ్చుక మరొక వైపు నుంచి గ్రద్దమామ దగ్గరికి వచ్చాయి. వాటిని చూసి దివాలా తీసిన దానిలా ఫేస్ పెట్టాడు గ్రద్దమామ. ఎందుకండి మమ్మల్ని చూడగాని అలా దిగులు ఫేస్ పెట్టారు? అవును మామయ్య, ఎప్పుడు చూడు మా అత్త కోడళ్ళని చూడగాని అలా దిగాలుగా ఫేస్ పెడతారు. మీరు మామూలు అత్తా కోడళ్ళైతే సంతోషపడొచ్చు భార్యామణి, కానీ మీరిద్దరూ అల్లరి అత్తా కోడళ్ళు కదా, అందుకే భయపడి ఇలా దివాలా తీసిన ఫేస్ పెట్టాల్సి వస్తోంది. ఎలాలా? కోడలు ఉండగా ఏమిటా సరసమైన మాటలు? నువ్వు సరసం అనకే, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. మళ్ళీ జోకులు వేయడం మొదలెట్టారా? కోడలు ముందు మీరు హుందాగా ఉండాలి. ఉండండి. నా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏమో అనుకున్నాను. ఈ అత్తా కోడళ్ళ అల్లరి ఇప్పుడు నాతో మొదలు పెడతారని ఊహించలేకపోయాను. అలసిపోయి వచ్చారు, నీళ్లు తాగండి. అవును మామయ్య, నీళ్లు తాగండి అంటూ అటు భార్య కాకి, ఇటు పిచ్చుక కోడలు ఇద్దరూ నీళ్ల గ్లాసును గ్రద్ద మామ ముందుకు చాపుతారు. ఆ నీళ్ల గ్లాసులను అయోమయంగా చూస్తూ తనలో తాను, వామో, అత్తాకోడళ్ళ అల్లరి మొదలైతుంది. పులి నోట్లో తలపెట్టిన, కరెంటు షాక్ కొట్టినా, అనుకోకుండా ప్రమాదవశాత్తు కాలు పట్టాల మధ్యలో ఇరుక్కున్న ఎవరో ఒకరు జాలిపడి మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. అత్తాకోడళ్ల మధ్య తలపెడితే అయ్య బాబోయ్ అని పారిపోతారు. ఇక్కడి నుంచి నేను కూడా జంపు అని అనుకుంటూ గుమ్మం వైపు చూస్తాడు గ్రద్దమామ. తలుపు వేసి ఉంటుంది. దిగులు ముఖంతో,
నా పని అయిపోయింది. అత్తాకోడళ్ళ అల్లరి మొదలైంది. నీళ్లు తాగండి. ఆలోచించకు, నీళ్లు తాగండి మామయ్య. నేను భార్యని కాబట్టి నేనిచ్చిన నీళ్లనే తాగాలి. నేను కోడల్ని కాబట్టి నేనిచ్చిన నీళ్లనే తాగాలి మామయ్య. ఏమండి, 3 ముళ్ళు, 7 అడుగులు, 30 ఏళ్ల జీవితం, ముద్దుల కొడుకు, వీటన్నింటినీ మీరు మరిచిపోరని నాకు తెలుసండి. నేనంటే మీకెంత ప్రేమ ఉందో అది కూడా నాకు తెలుసు. అందుకే ముందుగా నేను తీసుకొచ్చిన నీళ్లు తాగుతారు. మామయ్య నన్ను కోడలుగా తెచ్చుకునేటప్పుడు ఏమన్నారో? నీ సెంటిమెంటు మాటలకు ఆయన కరగడు కోడలా. వెళ్ళు వెళ్ళి ఏదైనా పని చేసుకో. మధ్యలో మీరెందుకొస్తున్నారత్తయ్య? మామయ్య ఎప్పుడైనా నేనిచ్చే నీళ్లే తాగుతాడు, మీరిచ్చే నీళ్లు తాగడు. ఏమిటే కోడల, గొంతులేస్తోంది. అత్తననే మర్యాద కూడా లేకుండా నోరు పెద్దవి చేస్తున్నావు. నిన్ను అంటూ చేతిలో ఉన్న నీళ్ల గ్లాసును పడేసి పిచ్చుక కోడల్ని కోపంగా చూస్తుంది అత్తకాకి. మీరే నీళ్లు పడేస్తారా? నేను పడేయలేనా? చూడండి, నేను కూడా పడేస్తాను. నాకు కూడా కోపం వస్తుంది అని చెప్పి పిచ్చుక కోడలు కూడా నీళ్ల గ్లాసును కింద పడేస్తుంది. అత్తాకోడళ్ళు మాటామాట అనుకుంటూ గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాయి. తప్పించుకోవడం ఎలా అని దిక్కులు చూస్తున్న గ్రద్దమామకి తెరచి ఉన్న కిటికీ కనబడింది. అంతే, ఊపిరి పీల్చుకుని అక్కడ్నుంచి జంపయ్యాడు. తిండిపోతు కొంగ, అతి తెలివి గ్రద్ద. చోడవరం అడవుల్లో లిల్లీ అనే కొంగ ఉంది. ఆమె చాలా తిండిపోతు కావడంతో ఆమె తండ్రి రోని కొంగ చాలా కష్టపడి లిల్లీని పోషిస్తుంటాడు. లిల్లీ ఆమె వల్ల తన తండ్రికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసినా ఆమె తన తిండిబోతు రోగం వల్ల ఏమీ చేయలేకపోతుంది. ఒకసారి పక్కింటి పావురం రోని దగ్గరికి వచ్చి ఇలా షికాయత్తు చేస్తున్నాడు. ఏమయ్యా రోని, పిచ్చివాళ్లకి గొలుసులు కట్టి తాళం వేసినట్టు నీ కూతురికి కూడా నువ్వు బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసిపో. లేదంటే ఆమె వచ్చి మా ఇళ్లలో పడి ఉన్న తిండి మొత్తం తినేస్తుంది. అయినా ఇంత తిండిబోతు కూతుర్ని ఎలా కన్నావు, ఎలా భరిస్తున్నావయ్యా? నువ్వు భరిస్తే భరించు, కాని ఆమెను తెచ్చి మా నెత్తిన రుద్దకు అని నోటికొచ్చిన మాటలు అనేసి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి రోని కూడా ఎదురు చెప్పలేని పరిస్థితిలో తల వంచుకుని ఉండిపోయాడు. బయట పక్కింటి పావురం తన తండ్రిని నానా మాటలు అనడం లోలోపల లిల్లీ విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు మరో అడవిలో రాబా అనే గ్రద్ద ఉన్నాడు. అతను పుట్టుకతోటే కోటేశ్వరుడు. అతనికి డబ్బున్నదన్న అహంకారం చాలా ఎక్కువ. పైగా లేని వాళ్లని చాలా చులకన చేయడం, అవమానించడం అంతే అతనికి చాలా ఇష్టం. అందుకే డబ్బు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఆ డబ్బునే ఎరగా చూపి సామాన్యులు, పేదవారితో ఆటలాడుకుంటాడు. ఒకసారి రాబా ఆ అడవిలో ఇలా దండోరా వేయిస్తున్నాడు. ఒక కాకి ఇలా దండోరా వేస్తుంది. ఇందు మూలంగా మందికి తెలియజేయింది ఏమనగా, మన ఊరి పెద్ద రాబా దొరగారు రేపు చల్లముంతల పందెం పెడుతున్నారు. అందులో గెలిచిన వాళ్లకి తాము 1 సంవత్సరం సంతోషంగా గడపడానికి సరిపడేటంత డబ్బును బహుమానంగా ప్రకటిస్తారహో అని దండోర వేసుకుని వెళ్లాడు. అది విన్న ఒక పిచ్చుక, ఒక చిలుక ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఈ రాబని పని పాట లేదు. ఇలా ఏవో పిచ్చి పిచ్చి పందాలు పెట్టి ఓడిపోయిన వాళ్ల దగ్గర్నుంచి తెలివిగా ఆస్తులు, పొలాలు రాయించుకుంటున్నాడు. ఇన్నేళ్లలో రావ పెట్టిన పందెంలో గెలిచిన వాళ్లని నేను చూడలేదు. ఆ మాటని వ్యతిరేకిస్తూ చిలుక ఇలా బదిలిస్తుంది. అలా ఎందుకంటున్నావే? ఓడిపోయిన వాళ్లు పందెం నెగ్గే దమ్ములేక ఓడిపోయారు. ఒకవేళ గెలిస్తే లాభమే కదా. 1 సంవత్సరంకి సరిపడా డబ్బులిస్తాడట. ఈసారి నేను పోటీ చేస్తాను. నా మాట వినవే. పందెం అంటే అక్కడ ఏదో ఒక మెలిక పెట్టి తను గెలవడం సంగతి దేవుడెరుకు. నీ దగ్గర ఉన్నవి ఎదురు లాక్కుంటాడు అని చెప్పింది. ఈ విధంగా రాబాకి అడవిలో చాలా చెడ్డ పేరు ఉంది. ఇది ఇలా ఉంటే అక్కడ లిల్లీ తండ్రికి ఆమె వల్ల చాలా అవమానాలు జరగడం, అడవిలో అందరూ లిల్లీని చులకన చేసి మాట్లాడడం భరించలేక ఆమెను తీసుకుని రోని ఆ అడవిని విడిచిపెట్టి వచ్చేశాడు. అలా వాళ్ళిద్దరూ మరో అడవికి ప్రయాణమయ్యారు. అలా రోని కొంగ తన కూతురు లిల్లీ కొంగ రాబా ఉన్న అడవికి వచ్చారు. అప్పటికి ఆ ఊరిలో రాబా సమక్షంలో చల్లముంతల పందెం జరుగుతుంది. అందులో రెఫరీగా ఉన్న కాకి ఇలా అంటుంది. చూడండి,
ఇక్కడున్న చల్లకుండలను ఎవరైతే ఆపకుండా ఖాళీ చేస్తారో వాళ్లకే మా అయ్యగారు ప్రకటించిన బహుమతి అని అనౌన్స్ చేశాడు. చిలుక ఆ పందెంలోకి దిగింది. ఆ ముంతల్లో మజ్జిగ చాలా అంటే చాలా పుల్లగా ఉండడంతో ఒక ముంత అవ్వగానే పైకి త్రేన్పులు వచ్చేసి రెండో ముంత తాగడానికి లేకుండా పోయింది. అప్పుడు చిలుక తన పరువు పందంగా పెట్టిన ఇంటిని కోల్పోయింది. తరువాత తన స్నేహితురాలు పిచ్చుక ఇలా అంటుంది, చెబితే వినకుండా వెళ్ళి నీ ఇంటిని పోగొట్టుకున్నావు కదే. అది కాదే, ఆ మజ్జిగలో పులుపుతో పాటు మరేదో కలిపినట్టున్నారు, తాగుతుంటే పైకి వచ్చేస్తుంది. నేను ముందే చెప్పాను కదా, వాడు మెలకలు లేకుండా పందెం ఎందుకు కాస్తాడు? వాడు డబ్బున్న అహంకారంతో మన జీవితాలతో ఆటలాడుకునే దుర్మార్గుడు అని చెప్పుకోవడం రోని చెవిన పడింది. అంతేకాకుండా ఆ పందెం ముగిసిన తర్వాత అహంకారంతో రాబా ఇలా అంటున్నాడు, చూడండి ప్రజలారా, మీరు ఎవరికైనా ఎప్పుడైనా నాతో ఏ పందెమైనా కావాలని ఉంటే నాకు చెప్పొచ్చు, నేను ఎప్పుడూ సిద్ధమే అని అన్నాడు. అడవిలో జరిగింది చూశాక ఆ అడవి వాళ్లు రాబా గురించి తిట్టుకుంటుంది విన్నాక రోని ఒక సర్పంచ్ పావురంతో ఇలా అంటాడు, అయ్యా, మాది ఈ పక్క అడవే. నేను నా కూతురు ఈ ఊళ్ళో ఉండడానికి వచ్చాము. మీ అడవి పెద్ద అన్యాయమైన పందెం కూడా చూశాను. మీరు నాకొక అవకాశం ఇస్తే మీ అడవి వాళ్ల తరపున నా కూతురు తిండి పందెంలోకి దిగుతుంది. ఆ పందెంలో ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు. కనుక మీరు కోల్పోయిన ఇళ్ళు పొలాలు తిరిగి వస్తాయి. నాకు నా కూతురికి ఈ అడవిలో ఉండడానికి చోటు, తినడానికి తిండి ఇప్పించండి చాలు అని ఒక డీల్ పెట్టడంతో ఆ సర్పంచి పావురం ఊరిలో అందరితో చర్చించి చివరికి లిల్లీకి తాము కొన్ని పరీక్షలు పెట్టి చివరిగా ఆ సర్పంచ్ ఇలా అంటున్నాడు, సెహబాస్, మన పోయిన ఇళ్ళు ఆస్తులు రాబట్టడానికి మనకి ఒక సరైన ఆయుధం దొరికింది. చెప్పండి, ఈ రాబాకి ఈమె వద్దు అనేంత వరకు వడ్డించేవాళ్లు వడ్డిస్తూనే ఉండాలి. ఈమె ఆపకుండా తింటుంది అని. ఒకవేళ ఈమె తినగలిగేంత వాళ్ళు పెట్టలేకపోతే ఓడిపోయినట్టే అని. ఈ పందెం కోసం ఊరిలో ఉన్నవాళ్లందరూ తమ యావదాస్తుల్ని పందెంగా పెడతామని అని చెప్పడంతో ఆ కబురు రాబాకి వెళ్ళింది. అది విన్న రాబా ఇలా అంటున్నాడు, రాణి పందెంకి అరే అన్నలో సున్నం కలపండి. ఎందులో కల్తీ చేయగలరో అన్నింటిలో చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పందెంలో వాళ్ళు ఓడిపోవాలి అని పందెం మొదలుపెట్టారు. రాబా మనుషులు వడ్డిస్తూనే ఉన్నారు. లిల్లీ ఆపకుండా తింటూనే ఉంది. అన్నంలో కలిపిన సున్నాలు, కల్తీ వంటలు ఏవీ లిల్లీ తిండిపోతుతనం ముందు ఆగడం లేదు. గండెగులు అన్నం వండినట్టే అయిపోతుంది. ఇక ఆ వంట వాళ్లకి సాయంత్రం అయ్యేసరికి నీరసాలు వచ్చి రాబాతో ఇలా అంటున్నారు, హాయా, ఇక ఈ రాక్షస పిల్లకి వండి పెట్టడం మా వల్ల కాదు, మేమైతే వండలేము అని చెప్పడంతో తినడానికి లిల్లీ సిద్ధంగా ఉన్నా వండిపెట్టే దమ్ము రాబా వంట వాళ్లకి లేకపోవడంతో అతను ఈ పందెం ఓడిపోయాడు. చెప్పిన మాట ప్రకారం అడవిలో వారు తమ ఆస్తులని రాబా చెర నుండి విడిపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.